నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో, రెగ్యులర్‌గా ఒక హోస్ట్ ఉంటారు. ఏదో నన్ను క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. లేదా అవతల ఇంకొక ఫైనాన్స్ ప్రొఫెషనల్ ఉంటారు. క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, ఎంతసేపటికి అది మీకు రెగ్యులర్‌గా కనిపించేటువంటి ఫేసెస్ తోటో ఇట్లా రకరకాలుగానే జరుగుతూ ఉంది. కాకపోతే ఒక న్యాచురల్ టాక్ అనేది మిస్ అవుతోంది. అదే ఒక డైరెక్ట్ నా క్లయింట్ అయితే ఎలా మాట్లాడతారు? లేదా ఒక జనరల్ ఆడియన్స్ అయితే ఎలా మాట్లాడతారు? వాళ్ళ మైండ్‌లో ఉన్నటువంటి డౌట్స్ ఏంటి? సో బేసిక్‌గా దీన్ని కొంచెం న్యాచురల్ కాన్వర్జేషన్ తోటి అందరి మైండ్‌లో ఉన్నటువంటి డౌట్స్‌ని క్లియర్ చేసే విధంగా ఈ షోని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. సో బేసిక్‌గా ఈ రోజు మనతో ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి సతీష్ రెడ్డి గారు వచ్చారు. హలో అండి. హాయ్ రేవంత్, హౌ యూ? ఆల్ గుడ్. థాంక్యూ. గుడ్. సో నేను సతీష్ రెడ్డి సుధిరెడ్డి, సర్టిఫైడ్ ఐటీ ప్రొఫెషనల్. సో న్యాచురల్గా మా ఐటీ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి డబ్బులు అయితే ఎలాగో సంపాదిస్తుంటారు, కానీ చాలా డౌట్స్, మిస్కన్సెప్షన్స్ వైల్ వీ డూ ఇన్వెస్టింగ్. సో అవన్నీ మీతో ఒకసారి మాట్లాడి మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి సో ఈరోజు నేను NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ శ్రీ రేవంత్ చలమల గారితో ఉందాము. సో థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మోస్ట్ వెల్కమ్. So before we start, I think you studied BArch, right? అవును. So Bachelor of Architecture. So then from Bachelor of Architecture, so why did you choose this career path as wealth manager? So మీరు wealth manager గా మీ career ప్రారంభించడానికి ప్లస్ what factors made you to choose this profession as a wealth manager? సహజంగా మీరు ఈ ప్రశ్న అడిగిన తర్వాత చాలా మందికి మైండ్లో నేనేదో ఒక డ్రమాటిక్ స్టోరీ చెప్తానని అనుకుంటారు, కానీ లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, దిస్ ఈస్ డెస్టినీ డ్రివెన్ ప్యూర్గా. సో గతంలో ఎర్లీ లైఫ్స్లోనే నా లైఫ్ చాలా ఫాస్ట్గా పరిగెట్టేసేది. పెద్దగా ప్రాజెక్ట్స్ రావడం, పెద్దగా డబ్బులు రావడం, దానితో నేను మిస్టేక్స్ చేయటము. సో చాలా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ రీల్ లాగా లైఫ్ వెళ్ళిపోతూ ఉండేది. ఎవ్రీ టైం అది జరిగినప్పుడు ఆ ప్రాబ్లంలో స్టక్అప్ అయిపోకుండా నేను ఒక మాట అనుకునేవాడిని, ఇంత ఎర్లీ ఏజెస్లో నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని అంటే మేబీ దేవుడు నన్ను ఏదో ఒక పెద్ద దాని కోసం ట్రైన్ చేస్తున్నాడా, ఏదో ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఎర్లీ ఏజెస్ లోనే క్రియేట్ చేస్తున్నాడు, 24 ఏళ్లకి 25 ఏళ్లకి 26 ఏళ్లకి పెద్ద పెద్ద అప్స్ డౌన్స్ ఎందుకు చూపిస్తున్నాడు, ఇన్ని మిస్టేక్స్ ఎందుకు చేపిస్తున్నాడు, ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చాడు, ఇంత డబ్బులు ఎందుకు పోగొడుతున్నాడు అసలు, అండ్ చుట్టూ ఉండే సమాజాన్ని ఈ విధంగా ఎందుకు నాకు పరిచయం చేస్తున్నాడు. సో ఆ రోజు అట్లా జరుగుతున్నప్పుడు కూడా ఐ యూస్ టు సే, నేను మా వైఫ్ కి కానీ అందరికి అదే చెప్తుండే, కంగారు పడాల్సిన అవసరం లేదు, మేబీ ఏదైనా ఒక పెద్ద బాధ్యత మన చేతిలో పెట్టబోతున్నాడేమో. సహజంగా ఏదైనా ఒక కంపెనీలో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చే ముందు గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా నర్చర్ చేసి ట్రైన్ చేసి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకే ఆ పొజిషన్ ఇస్తాడు. మేబీ నా కండిషన్ కూడా అదే అవ్వబోతోందేమో, లెట్ us యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అనుకుంటూ నేను అలానే నమ్మాను. ఓకే, సంథింగ్ బిగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్, ఐ డోంట్ నో ఏం జరుగుతుంది అనేది. ఇది ఒకటి ఉంటుంది, ఈ ఫీల్డ్ ఉంటుంది అని కూడా నాకు తెలియదు. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఆర్కిటెక్చర్లో చాలా బిజీగా ఉండేవాడిని. నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేశాను, అక్కడే చాలా ఎంగేజ్డ్గా ఉండేవాడిని. సో తెలియకుండానే మైండ్లో ఒక థాట్ బిల్డ్ అయింది. నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ చేయడం మొదలు పెట్టాను. ఆఫ్ కోర్స్ లాసెసే, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కానీ లాసెస్ తోటి కెరియర్ బిగిన్ అవుతుంది. బట్ నేను దాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. డబ్బు స్టార్ట్ చేశారు మీరు 2014 2014. అప్పట్లో వోడాఫోన్ ఐడియా స్టాక్, వోడాఫోన్ క్లబ్ కాలేదు, ఐడియా ఉండేది. అక్కడే ఫస్ట్ డబ్బులు పోగొట్టింది నేను అక్కడే, నా ఫస్ట్ సంపాదన దగ్గర నుంచి. అది పోవడం మొదలవుతుంది. ఓకే, స్టిల్ కాకపోతే ఎప్పుడు వదిలిపెట్టలేదు. లెట్ మీ కీప్ ట్రయింగ్ ఇట్ అని. నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసింది లేదు, ఎక్సెప్ట్ నా ఇల్లు తప్పించి. ఇల్లు కట్టుకున్నాను అంతే, అది కూడా రెగ్యులర్ సొసైటల్ ప్రెషర్. అందుకే నేను గట్టిగా వాదిస్తే ఇల్లు కట్టద్దని. పియర్ ప్రెషర్ వల్ల చేసిందే. దాని వల్ల కూడా నేను ఇబ్బందుల్లోకి వెళ్ళాను. సో బేసిక్ అందుకే నేను వాదిస్తాను. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, చేయకుండా చెప్పే హక్కు లేదని. నేను చేసా, పడ్డా, అనుభవించా కూడా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ అంతే, మనం చేసి చెప్పాలి. సో నేను అదంతా చేసి చూసిన తర్వాతనే సజెస్టెడ్, ఓకే దిస్ ఇస్ నాట్ ద రైట్. ఆ ఏజ్ లో డబ్బులు వస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయకపోతే ఒక్క చిన్న అన్సర్టనిటీ, అదొక లేత వయస్సు, 30 సంవత్సరాల వయసు అనేది. ఆ వయసులో అన్సర్టనిటీ ఏదైనా వచ్చింది అని అంటే మనం మెంటల్ గా కూడా డిప్రెస్ అవుతాము, కెరియర్ పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. సో ఇదంతా కరెక్ట్ కాదు. పియర్ ప్రెషర్ మనల్ని ఎదిగేలాగా చేయదు, మన కింద పడేస్తుంది. సో ఇవన్నీ కూడా నేను కావాలనుకుని చేసని అనుకోవట్లేదు. సమ్వన్ ట్రైన్డ్ మీ ఇన్ దిస్. సో ఇట్లా గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను ఆర్కిటెక్చర్ లో వెళ్తుండగా ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్, నేను డిజైనింగ్ మా బ్రెయిన్ కంటే కూడా లాజికల్ బ్రెయిన్ నాకు ఎక్కువ పనిచేస్తుంది అని. సో లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఉంటాయి. సో బేసిక్గా డిజైనింగ్ బ్రెయిన్ తో కంపేర్ చేస్తే లాజికల్ బ్రెయిన్ ఎనాలిసిస్, నెక్స్ట్ ఏం జరగబోతోంది. నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ టు హ్యాండిల్ సో మెనీ పీపుల్.
ఐఏఎస్ని హ్యాండిల్ చేయాలి, ఇంజనీర్ని హ్యాండిల్ చేయాలి. సో నెక్స్ట్ వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారు, ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు, ఓకే అనాలిసిస్ పెరుగుతోంది. అదే స్టాక్ మార్కెట్ లో చూస్తున్నప్పుడు కూడా ఓకే మార్కెట్ ఇట్లా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇట్లా జరగచ్చు. నేను యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు, ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చేవాడిని. ఓకే, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది కరెక్ట్ అవడం మొదలు పెట్టింది. ఓకే అంటే నాకు బిజినెస్ అనలిటిక్స్ స్కిల్స్ అనేవి ఉన్నాయి అని తెలియకుండానే అర్థమైంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో మీలో అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయనే సంగతి మీకు తెలియకుండానే మీరు స్టాక్ మార్కెట్ లో అంతే స్లోగా తెలియకుండా వచ్చింది. సో ఐ హ్యాడ్ ది స్కిల్స్ సిన్స్ బిగినింగ్ అనేది మీకు అప్పుడు అర్థమైంది. నాకు తెలియదు, స్లోగా తెలిసింది అది నాకు ఇట్లుంది అని. అప్పుడు ఓకే నేను మార్కెట్ లోకి దిగాల్సిన టైం వచ్చింది అని నేచర్ డిసైడ్ అయిందేమో. నన్ను సడన్ గా ప్రొఫెషన్ లో టప్మన్ కిందకు వదిలేసింది. ఇక్కడ దాకా తీసుకెళ్లి లిఫ్ట్ లో తీసుకురాలే, అక్కడ నుంచి అదేదో లిఫ్ట్ వేరే దగ్గర వదిలేసింది, పీక్ టు ఫట్మన్ పడేసింది. అప్పుడు నాకు ఓకే నాకు ఇంకేమొచ్చు అని ఆలోచిస్తున్నారు. నాకు ట్రేడింగ్ వచ్చు కదా, నాకు ఎందుకు గుర్తురావట్లేదు అని ఆలోచించాను. దెన్ ఇట్ వర్క్డ్ అవుట్. ఎస్ ఓకే స్లోగా అందులోకి తీసుకొచ్చి ట్రైన్ చేసి ఆఫ్ కోర్స్ నలిపి పడేసింది, డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది. ట్రేడింగ్ ఇస్ వెరీ టఫ్ ఛాలెంజ్, వెరీ డిఫికల్ట్ టు డూ. కరెక్ట్. ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇక ఎన్టీవీలోకి రావటము, రకరకాల ఛానల్స్ లోకి రావటము. నేను ఛానల్స్ లోకి వచ్చాను, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ సర్వీసెస్ ఇవ్వలేదు ఎప్పుడు. నాది నేను ట్రేడ్ చేసుకున్నాను, నా ఫోన్ నెంబర్ కూడా ఇప్పించేవాడిని కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ నన్ను, మాకు గైడ్ చేయండి, మాకు సజెషన్ ఇవ్వండి అని. నాకు ఒకటి వెరీ క్లియర్, ఐ వాంట్ టు మేక్ మనీ. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, కరెక్ట్. బట్ ఒకటి కడుపు కొట్టి నేను సంపాదించొద్దు. ఇప్పుడు నేను ట్రేడింగ్ పేరుతో ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రేడింగ్ లో వాడు డబ్బులు పోగొట్టుకుంటే వాడు కుటుంబం రోడ్డుని పడుతుంది. కరెక్ట్. అంత రిస్క్ నేను చేయను. ఇప్పుడు ట్రైనింగ్ ఎంత ఇచ్చినా కానీ ట్రేడింగ్ లో సక్సెస్ కావడం చాలా కష్టం, అది నాకు తెలుసు. 100 మందికి ట్రైనింగ్ ఇస్తే ఒక్కటి సక్సెస్ అయితే ఎక్కువ, కరెక్ట్. 99 మంది పోతారు అంటే 99 కుటుంబాల్లో ఉసురు నేను పోసుకుంటా, కరెక్ట్. అది నాకు వద్దు. ఓకే సో స్టేబుల్ గా వాళ్ళని గైడ్ చేసే విధానం ఏదైనా ఉందా అని వెతుక్కున్నప్పుడు ఒకటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, నాకు ఇది కనిపించింది. ఓకే సో నేను ఇందులో కొంచెం చదివి సర్టిఫైడ్ అయితే ఐ కెన్ గివ్ బెటర్ to public to the client. Better advice to the client. First thing, I'm not here for money, okay, because trading is my main business, correct. సో నేను అందుకే నేను మొహం మీద కొట్టినట్టుగా మాట్లాడతాను, నువ్వు వస్తేరా లేకపోతే డజంట్ మ్యాటర్ టు మీ. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇస్ ఆల్సో మై నెక్స్ట్ క్వశ్చన్. బికాజ్ ఐ హావ్ సీన్ యూ ఇన్ మెనీ కేసెస్ దట్ జనరల్ గా మనం ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఫర్ ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్, సో నాట్ ఓన్లీ ఇన్ దిస్ MFDs ఆర్ ఎనీథింగ్, దే విల్ అగైన్ ఫాలో అప్ విత్ ద clients. What happened? So you said that you will do some sort of investments here, but you did not come back yet, right? So మీరు ఇంకా మాకు రాలేదు ఏంటి అసలు, మీరు మీ ఆలోచనలు మాడతారు. బట్ when I tried reaching out to you, but ఎంతసేపు మేము కాల్ చేయడమే తప్ప మీ నుంచి మాకు ఎప్పుడు కాల్ రాలే. నా ఆఫీస్ లో అది స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్, ఎగ్జాక్ట్లీ. క్లయింట్ ని ఫాలో అప్ చేయొద్దు, డోంట్ ఇంపాక్ట్ ద డెసిషన్ మేకింగ్. ఐ ఈవెన్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు యువర్ ఎంప్లాయీస్ ఆల్సో ఇన్ యువర్ ఆఫీస్, సేయింగ్ దట్ వై యు గైస్ డిడ్ నాట్ ఫాలో అప్ విత్ మీ అగైన్. సో నార్మల్ టెండెన్సీ ఇస్ దట్ మనం ఎక్కడికైనా ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఒక ప్లాట్ కొనడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకసారి మనం ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాక అతను మళ్ళీ మనకి ఫోన్ చేయడము, 2-3 సార్లు మళ్ళీ మనతో ఫాలో అప్ చేయడము, ఏమైంది సార్, లేకపోతే నెగోషియేషన్ లో భాగంగా మీకు రేట్ ఏమైనా తగ్గుతుంది, ఇదంతా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రై చేస్తారు వాళ్ళు. బట్ ఐ డిడ్ నాట్ సీ దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇన్ యువర్ కేస్, బికాజ్ వి డోంట్ వాంట్ టు చేజ్ మనీ. ఎగ్జాక్ట్లీ. యా సో బేసికల్లీ ఆఫ్టర్ దట్ సో ఇక్కడ నేను ఎప్పుడో ఫిలాసఫీని నమ్ముతాను, డబ్బు వెనకాల నేను పరిగెడితే డబ్బు రాదు. నేను ప్రాసెస్ వెనకాల పరిగెట్టాలి. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో అర్థం అయితే మీరే నా దగ్గరకు వస్తారు, రేవంత్ యూ ప్లీజ్ డూ ఇట్ అని చెప్పేసి అడుగుతారు, నేనేంటో అర్థం అవుతాయి. సో నేను దానికోసం కష్టపడాలి కదా. నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేసే దాని మీద స్పెండ్ చేసే టైము, ఎవరెవరు లీడ్స్ ఉన్నారు, ఎవరిని ఫాలోఅప్ చేయాలి, రోజుకు 1 గంట దీని మీద స్పెండ్ చేసే దానికంటే ఆ గంట నేను రీసెర్చ్ మీద పెడితే ఎగ్జాక్ట్లీ అది వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది. సో నెవర్ చేస్ అంటే వి యూస్ టు నెవర్ చేస్, వి డోంట్ చేస్ ద మనీ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ పెట్టుకున్నాం. డోంట్ ఫాలో అప్ ద క్లయింట్ అనేది మై అనదర్ ప్రిన్సిపల్. ఎటువంటి పరిస్థితులు అది చేయకూడదు. సో డోంట్ ఫాలో అప్ విత్ ద క్లయింట్స్ అంటే మరి తర్వాత మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాకైనా ఫాలో అప్ చేస్తారా, లేకపోతే అప్పుడు కూడా వాళ్ళే మళ్ళీ ఫోన్ చేయాల్సి వస్తుందా మీకు? సో ఇక్కడ ఇంకో కేసు చెప్తాను మీకు. నేను ప్రతి క్లయింట్ కి ఏం చెప్తానంటే, బేసిక్ నా ఫోన్ నెంబర్ అందరికి ఇవ్వము, నా ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు ఎక్సెప్ట్ టు మై క్లయింట్స్. ఎగ్జాక్ట్లీ. నేను ప్రతి ఒక్క క్లయింట్ కి నేను ఒకటే చెప్తా, యు ఆర్ లైక్ మై క్లయింట్స్ ఆర్ మై ఫ్యామిలీ. ఇప్పుడు క్లయింట్స్ దగ్గర డబ్బులు పెడుతున్నారంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు, వాళ్ళ భవిష్యత్తుని నా చేతుల్లో పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో నేను చాలా కాషియస్ గా బిహేవ్ చేయాలి. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని లెట్ మీ నాట్ టేక్ అప్ సో మెనీ క్లయింట్స్. నేను చాలా లిమిటెడ్ గా తీసుకుంటాను. కాల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, చాలా మంది పెద్ద అమౌంట్ పెడతామని కొంతమంది అంటే నేను చెప్తాను, ఎస్ పెద్ద అమౌంట్ లేకపోతే టికెట్ లేకపోతే నేను తీసుకోండి అని చెప్తాను. ఫిల్టరింగ్ అంటే పెద్ద టికెట్ పెట్టినా చాలా అకౌంట్స్ రిజెక్ట్ చేస్తాం. ద రీజన్ బిహైండ్ ఈస్, ఒకవేళ ఏదైనా క్లయింట్ నా మెంటల్ స్టేట్ ని డిస్టర్బ్ చేశారనుకోండి, ఆ ఇంపాక్ట్ మిగతా వాళ్ళ మీద స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
సో నేను ఆల్రెడీ సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నవాడినే కాబట్టి ఐ నో దట్. కరెక్ట్. సో మెంటల్ స్టెబిలిటీ నాకు మాత్రమే కాదు, అవతల క్లయింట్ కూడా ఉండాలి. అట్లీస్ట్ నన్ను డిస్టర్బ్ చేయనంత స్టెబిలిటీ ఉన్నా చాలు. సో డిస్టర్బ్ అని అంటే డజన్ మీన్ కాల్ చేయొద్దని కాదు. అర్రే పడిపోతుంది, అర్రే పెరిగిపోతుంది, కంగారు ఎమోషన్. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి మీరు ఎమోషనల్ ఉన్న వాళ్ళని రెండు, నీకు పైసలు ఇస్తున్నా, నువ్వు పైసలు ఇస్తున్నా వాడు పని చేస్తున్నాడు, నేను పైసలు నాకు అవసరం లేదు అంటే డబ్బు ఉందని పొగరుండా నేను చెయ్యను. ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ రెస్పెక్ట్ ఉండాలి డబ్బు మీద. సెల్ఫ్ రెస్పెక్ట్ నా మీద కాదు, డబ్బు మీద రెస్పెక్ట్ ఉండాలి. గుడ్. డబ్బు ఇస్తే అందరూ పని చేయరు, అది తప్పు. కరెక్ట్. యూ కాంట్ బై ఎవ్రీథింగ్ విత్ మనీ. ఇక్కడ పనిచేసేది సరస్వతి. కరెక్ట్. నువ్వు సరస్వతిని డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటున్నావా? డబ్బు కోసం పనిచేసేవాడు పోయి కొనుక్కో. కరెక్ట్. సరస్వతి కోసం పనిచేసేవాడిని కొనకూడదు. రేపేమవుతుంది, మనం అలానే తీసుకుంటే ఒరే పెద్ద అకౌంట్ కదా, డబ్బులు అయితే వస్తున్నాయి కదా అని తీసుకుంటే, రేపు మనని బాగా ఫోన్లు చేసి ఎక్కువ ఇబ్బంది పెట్టాడు అనుకోండి, దాని ఇంపాక్ట్ మిగతా మెంటల్ గా మనం డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేస్తాం. కరెక్ట్. సో లిమిటెడ్ క్లయింట్స్ అని తీసుకుంటా. నా ఫోన్ నెంబర్ అందరికీ ఉంటది. రాత్రి 12 గంటల దాకా నేను ఫోన్ ఆన్సర్ చేస్తాను. ఐ హావ్ సీన్ దట్ బికాజ్ ఐ కాల్ యూ ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ ఐ థింక్ 10:30 the other day, but we spoke for I think 1.5 hours. 1.5 hours. That was our first conversation over phone. Exactly. జనరల్ గా ఒక వ్యక్తితో మనం మాట్లాడే పరిచయం లేని వ్యక్తి, అంటే చాలా అంటే ఎక్కువ పరిచయం లేని వ్యక్తితో ఒక 1.5 hours మాట్లాడాలంటే చాలా కష్టం. పరిచయం వాళ్ళతో అంటే ఏదో మనం ఏదో ఒక టాపిక్ తీసి మాట్లాడుకోవచ్చు కానీ, బట్ ఐ హావ్ సీన్ దట్ ఇన్ యూ. అంటే మీరు చూడడానికి బయటికి చాలా అగ్రెసివ్ గా, చాలా అంటే ముఖం మీద కొట్టినట్టు చెప్పినప్పటికీ కూడా ద వే యూ హ్యాండిల్ ద క్లయింట్ ఈస్ గ్రేట్లీ అప్రిషియేటెడ్. బికాస్ అది నా బాధ్యత. ఇప్పుడు మీరు నన్ను నమ్మొచ్చారు. ఇప్పుడు డబ్బుల విషయం, ఫైనాన్స్ విషయాలు తల్లిదండ్రులకు కూడా కొన్ని షేర్ చేసుకోము. ఎగ్జాక్ట్లీ. సొంత తోడబుట్టిన వాళ్ళకు కూడా షేర్ చేసుకోము. ప్రతి చిన్న ఎలిమెంట్ని నన్ను నమ్మి నాతో షేర్ చేసుకుంటున్నారు అని అంటే నా స్థానం వాళ్ళకంటే ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్లీ. మరి నేనెంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి? కరెక్ట్. ఎవ్రీ టైం నాకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెష్ గా వచ్చేటప్పుడు ఐ డౌన్లోడ్ ఎంటైర్ స్టేట్మెంట్, దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేసి ఏఐలో పెట్టి టెస్టింగ్ చేసి ఆ ఫండ్స్ ని ఎక్కడ పెట్టాలి, ఒక్క ఫండ్ ఫ్లో నేను తీసుకోవాలంటే నాకు గంట పడుతుంది. ఫండ్ సెలెక్షన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంతసేపు 2 నిమిషాలు సెలెక్ట్ చేసి అట్లా పడేయచ్చు, కానీ నాకు గంట టైం తీసుకుంటాను ఒక్కొక్క పోర్ట్ఫోలియోలో ఒక్కొక్క ఫండ్ ని సెలెక్ట్ చేసి నేను పెట్టడానికి. నాకు చాలా ఇంపార్టెంట్ అది. అందుకని లిమిటెడ్ క్లయింట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనేది, బికాస్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. దట్ డజంట్ మీన్ ఐ హావ్ టు కాంప్రమైజ్ మై గ్రోత్. అందుకే నేను చిన్న టికెట్స్ తీసుకోను అనేది. ఇప్పుడు మీరు ఎదగాలి, మీతో పాటు నేను ఎదగాలి. దట్స్ ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, నేను తక్కువ టికెట్స్ తీసుకుంటే, తక్కువ పాన్ కార్డ్స్ తీసుకుంటే స్లోగా ఎదుగుతానేమో, నో ప్రాబ్లం. సో బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీతో అన్ని షేర్ చేసి వాళ్ళ ఫినాన్షియల్స్ అన్ని కూడా మీ దగ్గర పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టాలనేది మీ ఉద్దేశం కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ఫిల్టర్ ద క్లయింట్స్. అసలు అది దేవుడిచ్చిన బాధ్యత, కాదంటానికి. కరెక్ట్. ఇప్పుడు ఈ జీవితం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నాకు ఇంత పేరు తెచ్చిపెట్టింది ఎవరు? ఇప్పుడు డబ్బు ఎంతమందిని సంపాదించగలుగుతారు కానీ ఇంత పేరు రాదు. ఎగ్జాక్ట్లీ. ఆ పేరు రావాలి అని అంటే అది రాసి పెట్టి ఉండాలని అంటారు. వెరీ షార్ట్ స్పాన్. అది వచ్చింది అని అంటే నా మీద ఏదో పెద్ద బాధ్యత పెట్టాడు కాబట్టి మరి ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయాలి కదా. కరెక్ట్. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై క్లయింట్. నేను బయటికి ఇట్లా కనిపిస్తుండొచ్చేమో కానీ నేను నా క్లయింట్ విషయంలో ఇగ్నోర్ చేయడం నేను రెడీగా ఉన్నాను. నేనే చెప్తాను, యూ ప్లీజ్ డిస్టర్బ్ మీ అని అంటే ఇరిటేట్ చేయమని కాదు, కాల్ మీ, ఆస్క్ ఫర్ ఎ రివ్యూ. ఎగ్జాక్ట్లీ. రివ్యూ అడగండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా నాకు కాల్ చేయండి, ఐఎమ్ హ్యాపీ టు అడ్రస్. గంట అయినా మాట్లాడతా. నేను ఏ క్లయింట్ ని కూడా నాకు పని ఉందని ఫోన్ పెట్టాను. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఫోన్ మాట్లాడతాను. ఖచ్చితంగా ఫోన్ మాట్లాడతాను. ఎందుకు నేను బయట వాళ్ళకి అందుకే నెంబర్స్ ఇవ్వను, బికాస్ ఐ హావ్ టు స్పెండ్ మై టైం విత్ మై ఫ్యామిలీ, నాట్ విత్ అదర్స్. నన్ను నమ్మే వాళ్ళే నేను టైం ఇవ్వాలి. ఇంకో వైపు కూడా ఇది కూడా చూస్తా, ఎంత చేస్తున్నావు నువ్వు, హెల్ప్ నిజంగా సొసైటీ సర్వీస్ చేసేవాడివి అయితే బయటికి 4 ఫండ్స్ చెప్పచ్చు. కానీ అంటే నాకు ఇవ్వడానికి ₹1 ఇవ్వడానికి నీకు ప్రాబ్లం అయితే నాకు ప్రాబ్లమే. కరెక్ట్. నీకు ఎక్స్పెన్స్ రేషియో ప్రాబ్లం అయితే నువ్వు నాకు ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. నీది రైట్ అయితే మరి నాది రైట్. ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం వెదర్ యూ పే ఎక్స్పెన్స్ రేషియో ఆర్ నాట్. ఇట్ ఈస్ యువర్ హెడేక్. కరెక్ట్. ఫ్రీగా నేను పని చేయను, నేను ఓపెన్ గా చెప్తున్నా. వై షుడ్ ఐ వర్క్ ఫర్ ఫ్రీ? నువ్వేమైనా ఫ్రీగా పని చేస్తున్నావా? నువ్వేమైనా సేవ చేస్తున్నావా దేశానికి? నువ్వేమైనా ఆర్మీలోకి వెళ్ళి కూర్చొని ₹1 జీతం తీసుకోకుండా పని చేస్తున్నావా? లేదా సోషల్ సర్వీస్ చేస్తున్నావా? నీ జీతం తీసుకెళ్లి దానం చేస్తున్నావా? Nothing is for free. I work for money, but I do it with the responsibility. My father always says this. చిన్నప్పటి నుంచి ఎథిక్స్ లేని వ్యాపారం సమాజానికి ప్రమాదకరం. Do it with ethics. Very good. చిన్నగా వచ్చినా పర్లేదు అని అంటారు. He is an usher to you. అంటే ఆయన మీ మార్గదర్శి. Yes, he trained me.
మెంటల్లీ ట్రైన్ చేశారు. I think you have shifted your profession from BR to this, right? I think he might have supported you, right, during that time. యాక్చువల్గా లేకపోతే జనరల్ గా ఒప్పుకోరు. జనరల్ గా మన టెండెన్సీ ఎట్లుంటది బయట అంటే మనం ఒకటి చదివి తర్వాత మళ్ళీ నెక్స్ట్ Architecture నుంచి. మాట్లాడాలంటే చాలా మంది ఒప్పుకోరు అంత ఈజీగా. సో యా, యాక్చువల్గా అసలు సొసైటీ ఒప్పుకోదు, అందరు భయపడ్డారు. భయపడతారు Of course, అంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్ లో మంచి ప్రొఫెషన్, అది రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కరెక్ట్. నాకు పెళ్ళైంది అప్పటికి, నాకు 2 పిల్లలు ఉన్నారు అప్పటికి. యు గాట్ మ్యారీడ్ దెన్? యా, అప్పటికే నేను మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. ఓకే. అంత రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని నేను ఇందులోకి షిఫ్ట్ అవుతున్నా. అది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు లైఫ్ లో. కరెక్ట్. కొంచెం అటు ఇటు అయితే కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. Yeah. నేను చాలా పెద్ద రిస్క్ నాకు అది. ఆ టైంలో యాక్చువల్లీ స్పీకింగ్ అసలు నేను అటువంటి టైంలో ఉన్నప్పుడు నీకు ట్రేడింగ్ వచ్చు కాదు, నువ్వు మార్కెట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి నాకు గుర్తు చేసింది మా మిస్సెస్. ఓకే. గుడ్. సో బేసిక్ గా తర్వాత మా నాన్నగారితో మాట్లాడితే అసలు స్టాక్ మార్కెట్ కి మించిన ప్రపంచం ఏంటి, ప్రపంచాన్ని నడిపేదే అది, నువ్వు అందులోకి వెళ్ళి దాంట్లోనే నువ్వు సెటిల్ అవుతానంటే ఐమ్ వెరీ హ్యాపీ. ఏమవుతుందో కొన్నాళ్ళు కింద పడతావు, పడు. ఎప్పుడు పెళ్ళై పిల్లలు ఉన్నప్పుడు జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, యాజ్ ఐ సెడ్, ఇది నేను వచ్చింది కాదు, డెస్టినీ డ్రివెన్ అని. ఆ టైంలో గనక నా చుట్టూ ఉండే సర్కమ్స్టాన్సెస్ నన్ను మెంటల్ గా సపోర్ట్ చేయకపోయి ఉండుంటే నేను అయిపోయేవాడిని. నేను అసలు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. అటు ఎందుకంటే ట్రేడింగ్ అనేది చాలా ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేసి డిప్రెస్ లో తీసుకెళ్లి నలిపి పడేస్తుంది, స్ట్రెస్ ని బిల్డ్ చేస్తుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది అది. కరెక్ట్. అటువంటి టైంలో ఫ్యామిలీకి చాలా పేషెన్స్ ఉండాలి. ఆవిడ పేషెన్స్ తోటి నన్ను నాకు అంత తిక్కలో ఉన్న సపోర్ట్ చేయటము, నేను అంత డౌన్ లో ఉంటే మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి పిలిపించి నన్ను బయటికి పంపించి మెంటల్ గా స్టేబుల్ చేయటము, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. గ్రేట్. సో దట్ నాకు ఆ ప్లాట్ఫామ్ లో నిలబడటానికి అన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అది నేనేది ప్లాన్ చేయలే. రెండోది, ఇప్పుడు నేను అది నేర్చుకునే క్రమంలో నేను ఒక రాంగ్ పర్సన్ చేతిలో పడి ఉంటే నేను అయిపోయి ఉండేవాడిని. కరెక్ట్. నాకు ఏ టైంలో ఏ న్యూస్ నా కంటికి కనపడాలి, నేను ఎలా నేర్చుకోవాలో అటువంటి ఆర్టికల్స్ నా దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు దేవుడు. నేను అందుకే ఆల్వేస్ అప్రిషియేట్ గాడ్, యూ గేవ్ మీ దిస్. కరెక్ట్. అందరికీ ఆర్టికల్స్ వస్తున్నాయి కదా, కానీ నాకు రైట్ వచ్చినాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేచర్. అందుకే చెప్తాను, ఇట్స్ డెస్టినీ. నేను చాలా గర్వంగా చెప్తా. కొంతమంది పొగరు అనుకోండి, ఎవరు అనుకోండి, డజంట్ మ్యాటర్. ట్రేడింగ్ లో 1,00,000 మంది పార్టిసిపెంట్స్ ఉంటే అందులో 7,000 మంది సంపాదిస్తున్నారు 1,00,000 కంటే ఎబో అని అంటే, సంపాదించే వాళ్ళు 7,000 మంది అంటే 3,000 మంది 1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అని అంటే, నేను గట్టిగా 1,000 మంది లోపల ఉంటాను దేశంలో. ఐఎమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ట్రేడర్ ఇన్ ద కంట్రీ. దాన్ని మొత్తానికి సహకరించింది కేవలం అది నా గొప్పతనం? నో, నేను అప్పుడే అదే చెప్తా. నేను దానికి సరెండర్ అయిపోయి ఉంటా. ఇది నా గొప్పతనం కాదు, నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ నన్ను ఆ విధంగా తయారు చేసింది. గుడ్. థ్యాంక్స్ టు మై సరౌండింగ్స్, ఎవ్రీవన్. Very good. Good. At least we should be thankful to your father. Yes. Because he supported you to enter into this profession, right? ఎందుకంటే మీరు అలా ఆయన సపోర్ట్ చేసి ఉండకపోతే ఇంతమంది జీవితాల్లో మీరు ఆర్థిక ఏ వైఫ్ అయినా సపోర్ట్ చేస్తుందా? No one. Yeah, I'm sure. Because ఆడవాళ్ళకి ఇంకెక్కువ భయం ఉంటది. సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ వైఫ్ సపోర్ట్ అనేది అదేదో ఉంటది కదా, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది. ఎగ్జాక్ట్లీ. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. Correct. So that became reality in your case. Yes. Very good. So we should be thankful to your wife as well as your father. Yes. Yeah. Very good. మనం ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బు మన డబ్బే మనకు సంపాదించి పెట్టే విధంగా ఉండాలంటే కావాల్సినటువంటి ప్లాన్, ఫినాన్షియల్ ప్లాన్. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఆన్ దిస్? ఒక ఐటీ ప్రొఫెషనల్ ముందర పెట్టుకొని నీ మాటలని చెప్తాను. వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్, నాకు చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి